ప్రజలను మైమరిపిస్తూ ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ప్రముఖ రియాలిటీ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ రియాలిటీ రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత గుర్తింపుని పొందిన ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తూ కస్టమర్లచే శబాష్ అనిపించుకుంటోంది. అన్ని వసతులు ఉండడంతో గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్లో నివాసం ఉండేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా లగ్జరీ ఎమ్యూనిటీస్తో అఫోర్డబుల్ ప్రైస్తో ప్రాపర్టీస్ని అందించేందుకు నార్సింగ్లో రాజపుష్ప ప్రొవిన్షియాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. హెచ్ఎండిఏ అప్రూవల్తో పాటు టీఎస్ రేరా నంబర్ కలిగిన ఈ ప్రాజెక్టును 23.75 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లను నిర్మిస్తున్నారు. ఇక గచ్చిబౌలిలోని మై హోమ్ అవతార్ పక్కన కొత్త మార్కెటింగ్ ఆఫీస్ ప్రారంభమైంది. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. రాచరిక దర్పానికి మారుపేరులా తమ ప్రాపర్టీలను అందించడం రాజపుష్ప సంస్థ స్పెషాలిటీ. కంప్లీట్ లగ్జరీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో తమ ప్రాజెక్టులను డెవలప్ చేసే రాజపుష్ప ప్రాపర్టీస్ రియాలిటీ రంగం వేగంగా డెవలప్ అవుతోన్న హైదరాబాద్ లో, ముఖ్యంగా నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవిన్సియాను డెవలప్ చేస్తోంది. ప్రముఖ విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ తో పాటు చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో లొకేషన్ అడ్వాంటేజెస్ గల ఏరియాలను రాజపుష్ప సెలెక్ట్ చేస్తోంది. అందుకే నిర్మాణ దశలోనే రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ సైతం వేగంగా పూర్తవుతున్నాయి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు రాజపుష్ప ప్రాపర్టీస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ప్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ రాజపుష్ప ప్రొవిన్షియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆఫీస్ లాంచ్కి. థ్యాంక్ యూ. యా, అండ్ రాజపుష్ప ప్రాపర్టీస్లో ఇది స్పెషల్ ప్రాపర్టీ అని చెప్పినట్టుగా విన్నాను. సో ఈ ప్రాపర్టీ గురించి కొన్ని విషయాలు చెప్పండి. మా రాజపుష్ప ప్రాపర్టీస్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ, 23.5 acres విత్ 40 floors each tower, 11 towers వస్తున్నాయి and 2 exclusive clubs for the community with close to 1.5 lakh SFT. What are the special highlights for this project? You name any amenity, it will be there in Rajapushpa. Squash court కానివ్వండి, షటిల్ కోర్ట్ అండ్ ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఇస్తున్నాం. అండ్ అలాగే ఈ 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ అన్ని ఓవరాల్ గా ప్రైసింగ్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది? ప్రైసింగ్ ఈజ్ అబౌట్ 6,999 అండి పర్ SFT. ఆల్రెడీ వర్క్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాము, సూన్ ఆఫ్టర్ రేరా. దేర్ ఇస్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ కస్టమర్స్. Rajapushpa has its own base. They wait for our projects to be launched and we really appreciate their support to us. And what are the location advantages for this project? It's right abutting to ORR, hardly 2 minutes away from ORR. 5 minutes lo you will be in the financial district, Gachibowli area. Narsingi annadi right now one of the top locations. And inni different companies undaga why Rajapushpa? Ante Rajapushpa lo unde specialty enti? One thing, the core value of the company is to take care of the customer. Our total commitment to them, right from purchase to the handover and even after the handover we take care of them. That is core belief that we have and we are very transparent and we do everything on time delivery. ఏపీ తెలంగాణలో నెంబర్ 1 సేవలు అందిస్తున్న సంస్థ మన నార్త్ స్టార్ హోమ్స్. ఇటు హైదరాబాద్ లో అయినా, వైజాగ్ లో అయినా, ఎక్కడైనా ఒక మంచి ఇల్లు, ఒక మంచి కమ్యూనిటీలో, ఒక మంచి ధరకి, ఒక మంచి ఎమ్యూనిటీస్ తో కంఫర్టబుల్ లివింగ్ పొందాలి అంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యే కంపెనీ నార్త్ స్టార్ హోమ్స్. ప్లానింగ్ లో క్లారిటీ, క్వాలిటీ, ఎథిక్స్ ఇవన్నీ ఫాలో అవుతారు. అండ్ దీనికంటే ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఫాలో అవుతారు మన నార్త్ స్టార్ హోమ్స్. అందుకే వైజాగ్ రియాలిటీ రంగంలో మన నార్త్ స్టార్ హోమ్స్ కి ఒక సమున్నత స్థానం ఉంది. ప్రీమియం లొకాలిటీలను సెలెక్ట్ చేసుకుని ప్రాజెక్టులను డెవలప్ చేయడం నార్త్ స్టార్ హోమ్స్ స్పెషాలిటీ. అందుకే కస్టమర్ల పర్చేస్ వాల్యూకి చకచక అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పటికే కైలాసగిరి ప్రాంతంలో డెవలప్ చేసిన ఈడెన్ గార్డెన్, మధురవాడలో ప్రస్తుతం డెవలప్ చేస్తున్న పార్క్ ఎవెన్యూ, అప్కమింగ్ ప్రాజెక్టు గోల్డెన్ వ్యాలీ, ఇవన్నీ వైజాగ్ బెస్ట్ అండ్ ప్రీమియం లొకేషన్స్. హై అండ్ లగ్జరీని విశాఖకు పరిచయం చేస్తూ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది నార్త్ స్టార్ హోమ్స్.
హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు నార్త్ స్టార్ హోమ్స్ కి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన అమరేందర్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నార్త్ స్టార్ హోమ్ డెవలప్మెంట్ గురించి అలాగే వారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఓకే, సో నార్త్ స్టార్ హోమ్స్ అనగానే వైజాగ్లోను హైదరాబాద్లోను చాలా ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో రైట్ నా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మా కంపెనీ హైదరాబాద్లో స్టార్ట్ చేసాం, తర్వాత స్లోగా మేము విశాఖపట్నానికి కూడా రావడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ విజయవంతంగా కంప్లీట్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈడెన్ గార్డెన్ అని కైలాసగిరి దగ్గర ఉంటుంది. వీ హ్యావ్ రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ టు కస్టమర్స్. ఇంకో 2 ప్రాజెక్ట్స్ మధురవాడలో స్టార్ట్ చేసాం. ఒకటి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, పార్క్ ఎవెన్యూ ప్రాజెక్ట్. అది వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ 2.6 acres విత్ 2 towers ఆఫ్ 9 floors ఈచ్. ప్రాజెక్ట్ కి 2 వైపుల రోడ్ ఉంటుంది. అండ్ మా అదర్ ప్రాజెక్ట్ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్ లో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ పేరు గోల్డెన్ వ్యాలీ. Wherever we construct, though in Hyderabad as well as in Vizag, we give more importance for the open spaces. As per the mandatory requirement, we leave more. If you see our Eden Garden project in Vizag, footprint ఏదైతే మేము కన్స్ట్రక్ట్ చేసామో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 28 to 30% చేసాము. 70% we left it for the open spaces. Similar మధురవాడలో ప్రాజెక్ట్స్ లో కూడా సేమ్ థీమ్ we have taken up there. సిటీలో ఉన్నప్పుడు తమకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాక తమ కష్టాలు తీరి ఎంతో ప్రశాంతంగా ఉన్నామని, కాలుష్యానికి దూరంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు సంస్థ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చెప్తున్నారు. ఈడెన్ గార్డెన్ ప్రాజెక్ట్లో నివసిస్తుంటే ఊటీ, అరకులో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని వారు చెప్తున్నారు. నాకు యాక్చువల్లీ సీతమ్మదార్లో ఇంకొక ఇల్లు ఉందమ్మా, అక్కడ ఉండేవాళ్ళం మేము. అక్కడ సిటీ మధ్యలో ఉండడం వల్ల పొల్యూషన్ ఎన్నిటి వల్ల పిల్లలకి అస్తమాను, దగ్గులు, జ్వరాలు రావడం ఇట్లాంటి అన్ని జరిగేవి. సరే, ఇక్కడ హెల్త్ సిటీ దగ్గరలో ఉండడం వల్ల నేను చాలా సార్లు ఈ రోడ్లో వెళ్ళడం జరిగేది అనమాట. ఒక రోడ్ చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు దాకా మేము ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనుకునేవాళ్ళం. అసలు ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉందని కూడా తెలియదు మా ఎవరికి కూడా. ఇదేదో బాగుంది కదా అని ఒకసారి లోపల విజిట్ చేసి చూస్తలోకి అసలు పర్ఫెక్ట్ ఒక నేచర్ లో ఉన్నట్టు నాకు అనిపించిందమ్మా. అంటే సిటీలోనే ఉన్నాం కానీ చూస్తే ఒక రిజర్వ్ ఫారెస్ట్ నేచర్ లో ఉన్నట్టు నాకు అనిపించి నాకు అది బాగా నచ్చి కొనుక్కున్నానమ్మా. టౌన్లో 5-6 ప్రాజెక్టులు మేము విజిట్ చేసాము. దాంట్లో మా ముగ్గురికి లైక్ అయింది నార్త్ స్టార్ హోమ్స్ లైక్ అయింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బాల్కనీలు కూర్చుంటే నేను అరకులో ఉన్నట్టే ఉంటుందమ్మా. టౌన్లో కంటే 2-3 degrees తక్కువ టెంపరేచర్ ఉంటుందమ్మా. ఎందువల్లంటే చుట్టూ గ్రీనరీ వలన ఇటు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ ఫర్దర్గా ఎనీ బిల్డింగ్స్ కూడా రావమ్మా. సో మాది ఒక ఎలూఫ్గా వన్ సైడ్గా ఉంటుంది కాబట్టి ఫర్దర్ డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు. రియాలిటీ రంగంలో 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆస్పైర్ స్పేసెస్ మియాపూర్లో ఎంతో ప్రెస్టీజియస్గా తొలి ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. అఫోర్డబుల్ బడ్జెట్లో ప్రాపర్టీలను అందిస్తూ తొలి ప్రాజెక్ట్తోనే రియాలిటీ రంగంలో సంచలనాన్ని సృష్టిస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ఎగ్జిస్టింగ్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీలను అందిస్తూ భవిష్యత్తులో చక్కని లాభాలు అందించేలా అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే రేరా అప్రూవల్ పొందిన ఈ ప్రాజెక్ట్ను 10 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 1066 యూనిట్ల 2 BHK మరియు 3 BHK ఫ్లాట్స్ను నిర్మిస్తోంది. సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడు తామే ముందుంటామని సగర్వంగా చెబుతోంది ఆస్పైర్ స్పేసెస్. సొంతింటి కలను సాకారం చేసుకొని చక్కని జీవన మధుర స్మృతులను పొందేలా మియాపూర్ సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్టు అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. సంస్థ అధినేత నరసింహారెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 1210 SFT నుంచి 1940 SFTలో 2 BHK 3 BHK ఫ్లాట్స్ డెవలప్ అవుతున్నాయి. వుడ్ ఫినిష్ వర్టిఫైడ్ టైల్స్ తో మాస్టర్ బెడ్రూమ్స్ ను, వర్టిఫైడ్ టైల్స్ తో ఇతర బెడ్రూమ్స్ ను డిజైన్ చేస్తోంది. చక్కని ఆర్కిటెక్ట్లతో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏ గేటెడ్ కమ్యూనిటీ కన్నా ఏ ఏరియా అయినా ఎవరైనా తీసుకోవాలని చూసినా మెయిన్ ఏంటంటే మన ఇంటీరియర్ అండ్ డిజైనింగ్ ఎలా ఉంది అవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఎలా సార్? మేము చాలా ఫోకస్ అంటే లిటరలీ మాకు ఒక 6 to 9 months we only spent on planning and the project. We have taken best consultants in the state. Genesis is the principal architect for the project
అండ్ జకీ వచ్చేసి ఈజ్ అ స్ట్రక్చరల్ కన్సల్టెంట్, సినర్జీ ఈజ్ ది MEP కన్సల్టెంట్, అండ్ టెరాఫార్మ్ అని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీని మానిటర్ చేయడానికి, క్వాలిటీని మొత్తం చూసుకోవడానికి ప్రాజెక్ట్లో CBRE అనేది వరల్డ్లోనే టాప్ కంపెనీ అండి. అది PMC ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అంటారు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు ఓకే చేయండి మన ప్రాజెక్ట్లో ముందుకు వెళ్ళదు. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఈవెన్ పుట్ అ స్క్రూ, అది ఎలాంటి క్వాలిటీ పెట్టాలి స్క్రూ అనేది కూడా దే హ్యావ్ టు సైన్ అండ్ వీ హ్యావ్ టు సైన్. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ స్పెసిఫిక్. అంటే దిస్ ఇస్ అ ప్రాపర్ కార్పొరేట్ కన్స్ట్రక్షన్ దట్ వీఆర్ డూయింగ్. పార్కింగ్ దగ్గర నుండి చూసుకుంటే ఫ్రమ్ ఈవెన్ కారిడోర్స్, మేము నో ఫ్లాట్ ఇస్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఫ్లాట్ డోర్స్, మెయిన్ డోర్స్. సో దానివల్ల ఏంటంటే ఓపెన్ చేసుకున్నప్పుడు ప్రైవసీ అనేది ఉంటుంది. దీస్ ఆర్ స్మాల్ పాయింట్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై ఇన్ మెనీ ప్రాజెక్ట్స్, బట్ ఐవ్ మేడ్ షూర్ దట్ ఆల్ దీస్ స్మాల్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆర్ ఆల్సో ప్రాపర్లీ అడ్రస్డ్ and all these concerns are properly put in action. This is going to be the best project in Miyapur ane మేము ముందుకు వెళ్తున్నామండి. ఓకే సార్, పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది. సో అలా చూసుకుంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళకి హెల్త్ కేర్ ఎలా ఇస్తారు? అండి, కోవిడ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండోర్ జిమ్స్ అండి. సో ఇండోర్ జిమ్మే కాకుండా వీ హావ్ ఆల్సో గివెన్ అన్ అవుట్డోర్ జిమ్. అండ్ మేము గ్రాసరీ స్టోర్తో పాటు ఒక ఆర్గానిక్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. సో హెల్త్ పరంగా ఇంట్రెస్ట్ ఎంతూజియాస్ ఉన్న వాళ్ళు ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే రిఫ్లెక్సాలజీ పాత్వే వీఆర్ ప్రొవైడింగ్ అండి. సో దాంట్లో ఎలా అంటే స్టోన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఆక్సిజన్ పంపింగ్ అనేది చాలా మెరుగుగా ఉంటుంది. ఇవన్నీతో పాటు ఇంపార్టెంట్గా మేము ఒక ఆక్సిజన్ డెసిగ్నేటెడ్ స్పేసెస్ అని క్లబ్ హౌస్లో మేము ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలా అంటే ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్యూర్ ఆక్సిజన్ కూడుకున్న ఒక ఎయిర్ని బ్రీత్ చేయడానికి వీ హ్యావ్ గివెన్ స్కోప్ వేర్ డస్ట్ ఫ్రీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాపర్గా వాళ్ళు దాంట్లో ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆల్సో ప్రొవైడ్ దిస్ అండి. ఇప్పటి అవసరాలు, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు డిజైన్ చేయడం NNR డ్రీమ్స్కేప్ సంస్థ స్పెషాలిటీ. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయిని అంచనాలకు మించిన రిటర్న్ అందించేలా ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ సౌత్ ఇండియాలోనే ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది ఈ సంస్థ. డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ ప్రతి ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ సంస్థ. సొంతిల్లు అనేది ఎందరో కనే కల. ఈ కల తీర్చడమే కాదు, నచ్చే వాతావరణంలో మెచ్చే సదుపాయాలతో మీ సొంతింటి కలను మరింత అందంగా సాకారమయ్యేలా చేస్తోంది NNR డ్రీమ్స్కేప్. పెట్టిన ప్రతి రూపాయికి చక్కటి ఫలితం దక్కిందనే కస్టమర్కు నమ్మకం కలిగేలా ప్రాపర్టీలను అందిస్తూ బెస్ట్ క్వాలిటీ రియాలిటీ సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. వేగంగా అభివృద్ధి చెందుతోన్న కడతాల్లో వీకెండ్ హోమ్స్ రిసార్ట్స్ కమ్యూనిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఆహ్లాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే కాన్సెప్టుతో షాద్నగర్ కు సమీపంలోని రంగారెడ్డిగూడలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు భువన్ ను డెవలప్ చేస్తోంది NNR డ్రీమ్స్కేప్. My main motive is like luxury with affordable. See, luxury and affordable are, for me, it's two different things because luxury cannot be affordable for us. How are you making it possible? సో లగ్జరీ అనే డెఫినేషన్ ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి లగ్జరీ అనగానే ఒక అద్భుతమైన లైక్ కాస్మెటిక్ ప్రిమైసెస్, అంటే గ్లేజ్డ్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్తో అండ్ ఎక్కడ గాలి రాకుండా కంప్లీట్ గ్లాసెస్తో గోడలు కట్టుకోవడం కానీ, ఏసీలోనే బ్రతకడం కానీ, అంటే మనం ఒక రెఫ్రిజిరేటర్లో ఉన్న మోడల్లో క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక బాక్స్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండి అదే లగ్జరీ అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ దట్. పోస్ట్ పాండమిక్ జనాల దృష్టిలో ఈ రోజుల్లో లగ్జరీ అంటే మంచి జీవనం, ఒక ఆనందకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితాన్ని లగ్జరీగా భావించే రోజులు వచ్చాయి. సో లగ్జరీకి డెఫినేషన్ మారింది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ అన్ని డ్రాట్ హీట్ ఏరియాస్, మీరు మహబూబ్ నగర్ తీసుకుంటే డ్రాట్ హీట్ ఏరియా, కడతాలు తీసుకుంటే డ్రాట్ హీట్ ఏరియా, ఇట్లాంటి ఏరియాస్లో ఒక మంచి వాతావరణాన్ని మన కంపెనీ క్రియేట్ చేసే ప్రక్రియలో ఉన్నాము. సో ఈ వాతావరణం మనం క్రియేట్ చేసింది రాబోయే భవిష్యత్ తరాలకి ఒక మంచి నివాసిత యోగితమైన ప్రాంతాలను క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ నౌ. Wow, so you are creating nature yourself. Yeah, we are creating a nature ourselves. We are trying to make others also live with the nature. That is the difference of NNR Dreamscape andi.
రియాలిటీ రంగంలోకి రావడం అనేది ఇస్ అ రియలీ బిగ్ ఛాలెంజ్. ఇంత ఛాలెంజింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? Okay, it's a very tough question, but let me answer in a simple way. So basically, I came from an IT background. I used to work for an IT company, and my job profile is to design a user-centered application for a company. Study background వచ్చేసి psychology. సో బేసికలీ అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అన్నది నా జాబ్ ప్రొఫైల్ అది. సో నాకే సిటీకి చుట్టుపక్కల ఒక 1 hour జర్నీలో ఒక మంచి ప్రాపర్టీ ఉండాలి, వేర్ ఐ కెన్ సెలబ్రేట్ మై లైఫ్ విత్ ద ఫ్యామిలీ, అక్కడ ప్రకృతి ఒడిలో లేదా ఫ్యామిలీతో గడపాలి అనే బలమైన కోరిక నాది. సో 2017లో వెన్ ఐ వాజ్ షేరింగ్ విత్ దిస్ సేమ్ థాట్ విత్ వన్ ఆఫ్ my friends, so they told that why don't you do it for rest of the remaining people also, మాలంటోళ్ళ కోసం చేయండి అంటే. సో ఇనిషియల్ అట్లా స్టార్ట్ అయింది అంటే ఇట్ వాస్ మై డ్రీమ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, అండ్ దాన్నే ఒక బిజినెస్ మోడల్ కింద ప్యాషన్తో చేసుకుంటూ రావడం జరుగుతుంది. రవి, అందుబాటు బడ్జెట్ లో ప్రశాంతమైన జీవనం కోరుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గిరిదారి కన్స్ట్రక్షన్స్. అదే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి పరిచయం చేయాలి, అక్కడ కూడా ఇంతే లగ్జరీగా ఉండాలి అని వీళ్ళ ఐడియా. ఇట్స్ A1 క్లాస్. తెలంగాణ జిల్లా కేంద్రాలకి ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు మన గిరిదారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ లో వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ప్రాస్పరా కౌంటీ దాని పేరు. మొత్తం 98 విల్లాస్ అన్నమాట, బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఎస్, ఈశా నదికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ ORR TSPA జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాజెక్ట్. అంటే కనెక్టివిటీ చూడండి అద్భుతంగా ఉంది. రివర్ సైడ్ వ్యూతో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్ లో. గిరిదారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో అందరికీ సుపరిచితమైన సంస్థగా మారిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లకు సమున్నత సేవలందిస్తోంది. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. మా గిరిదారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో ప్రీమియం లగ్జరీ విల్లాస్, ఆల్ పర్మిషన్స్ గవర్నమెంట్ సంబంధించిన పర్మిషన్స్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్ మంచి ఫెసిలిటీస్ తోని నియర్ అప్రాక్సిమేట్ 13 to 14 acres ల్యాండ్ లో 98 లగ్జరీ విల్లాస్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. కిస్మత్పూర్ లో ఆ ప్రాజెక్టు చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మా ప్రాజెక్టుకు ఆనుకుని బిహైండ్ 6000 acre ఓపెన్ ప్లేస్. అంటే ఆ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. జూబ్లీస్ లో ఉన్న 470 ఎకరాలు ఉన్న KBR పార్క్ ఏ విధంగా ఉన్నదో, ఈ ఏరియా ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో, ఈ ఏరియా ఎట్లయితే ప్రీమియం అయిందో, ఫ్యూచర్లో కూడా నేను 100% చెప్పబోతున్నా ఏంటంటే దట్ ఏరియా నంబర్ 1 కాబోతున్నది. కరెక్ట్ కాంటెంపరీ డిజైన్ తీసుకొని వచ్చి అసలు ఎక్కడ మన హైదరాబాద్లో లేని రీతిలో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి మంచి క్లబ్ హౌస్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ బ్రహ్మాండంగా అక్కడ ఉన్న ఫ్యామిలీస్ మంచిగా ఎంజాయ్ చేయాలనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం కూడా. ఏ ప్రాజెక్ట్ చేసినా మేము డిజైన్ చేసేటప్పుడే డిఫరెంట్గా సీనియర్లో ఉన్న కస్టమర్లను మొత్తం మేము కూర్చొని బ్రెయిన్ వార్మ్ చేసి కస్టమర్ ఆలోచనలో ఏ రకంగా టేస్ట్ ఉంటుందో ఆ రకంగానే మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాం. కాబట్టి క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. వాళ్ళ ఆలోచన మేరకే వికారాబాద్లో ప్రాజెక్ట్ చేసిన వీకెండ్ హోమ్స్, అదే రకంగా కస్టమర్ ఆలోచన మేరకే మేము మహబూబ్నగర్ గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. అక్కడ కూడా బాలనగర్ అని వేదాంత, రాయకల్ టోల్ ప్లాజాకు అతి దగ్గరలో జడ్చలలో సీజన్ టౌన్ అనే ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా కస్టమర్ వాళ్ళు క్వాలిటీ లైఫ్ జీవించాలనే ఉద్దేశమే మా కంపెనీ ముఖ్య లక్ష్యం. దసరా పండుగ సందర్భంగా ఆల్రెడీ మా గిరిదారి కన్స్ట్రక్షన్ 10% డిస్కౌంట్ 15th October నుంచి దీపావళి వరకు అన్ని ప్రాజెక్టులో 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. రాకీ అవెన్యూస్ అంటే సెన్సేషన్ అంటే రాకీ అవెన్యూస్. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతం.
అందుకే రాకీ అవెన్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎస్, అన్బిలీవబుల్ ఆఫర్స్ తో కస్టమర్స్ ని ఆకర్షించి, అంటే కేవలం అతి తక్కువ రేట్ 16 లక్షలకే రాజమహేంద్రవరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని ఫేజ్ 1 లో అందించి, ఇప్పుడు ఫేజ్ 2 లో 20 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం గా చంద్రిక అవంతిక ప్రాజెక్ట్ కి కస్టమర్స్ టైటిల్ ఇచ్చేలాగా రాకీ అవెన్యూస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కస్టమర్స్ కి అందిస్తోంది. నవ్యాంధ్రలో ఎమర్జింగ్ రియాలిటీ లీడర్ గా ఎదుగుతోన్న రాకీ అవెన్యూస్ రాజమండ్రి, విజయవాడ, అమలాపురంలో స్మార్ట్ డిజైన్ తో ఎన్నో విల్లాలు, అపార్ట్మెంట్స్, లగ్జరీ ప్రాపర్టీలను డెవలప్ చేసింది. అఫోర్డబుల్ ప్రైజ్ లోనే బెస్ట్ క్వాలిటీ నిర్మాణాలను చేపడుతూ కస్టమర్లతో పాటు ప్రత్యర్థి సంస్థల నుంచి సైతం శభాష్ అనిపించుకుంటోంది. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రిలో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ చంద్రికా సుకృతి ఎక్స్టెన్షన్ లేఅవుట్లను డెవలప్ చేస్తోంది. మీ కలల స్వప్నానికి అనుగుణంగా సురక్షిత, ప్రశాంత వాతావరణంలో లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. రాకీ అవెన్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో పాటు ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇస్తున్నారని విన్నాము. సో దాని గురించి చెప్పండి. రాకీ అంటేనే రియల్ ఎస్టేట్ ఒక సూపర్ మార్కెట్. 10 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టులు అందిస్తూ ఉండే ఏకైక కంపెనీ రాకీ అవెన్యూస్. సుకృతి వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. ప్రకృతి ఒడిలో ఎంత అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందో ఆలోచించి సుకృతిని కూడా అలాగే తీర్చిదిద్దాను. మంచి మంచి పార్కులు, అక్కడే 20 డూప్లెక్స్ హౌసులు తయారు చేశాం. టోటల్గా సుకృతి ఎక్స్టెన్షన్ 100 ఎకరాల లేఅవుట్. ఆ 100 ఎకరాల్లో మొత్తం 60 అడుగుల రోడ్లు, 100 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, అలాగే మొత్తం ప్రతి దానికి డ్రైన్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, కరెంటు, మొత్తం సెక్యూరిటీకి ఒకే గేట్లో ఎంట్రన్స్, పార్కులు కూడా తయారు చేశాం. షూటింగ్లు కూడా జరిగాయి అక్కడ. అద్భుతంగా తయారు చేశాం. దాదాపుగా 800 ప్లాట్ల సుకృతి ఎక్స్టెన్షన్. సార్, చంద్రిక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఏం లేదు, మాది కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఒకే ఎల్పి నంబర్, ఒకే డాక్యుమెంట్, ఒకే సర్వే నంబర్తో 65 ఎకరాలు లేఅవుట్, డిటిసిపి అప్రూవల్, చుట్టూ కాంపౌండ్, ఒకే గేట్. ఎవ్వరు రావాలా వెళ్ళాలన్నా ఆ గేట్లోనే వెళ్ళాలి. 90 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, ప్రకృతి సౌందర్యం మధ్యన ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కావాలని కోరుకునే కస్టమర్లకి అదొక స్వర్గధామం. అక్కడ ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావాలా అని అనిపించదు, అంత బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరం విశాఖపట్నంలోనూ ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొంది. గతంతో పోలిస్తే ప్రాపర్టీలపై ఎంక్వైరీలు పెరిగాయి. ముందు నుంచే విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉండగా ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడం, స్టీల్ ప్లాంట్తో సహా అనేక ప్రాజెక్టులు ఉండడం వైజాగ్కు ప్లస్ పాయింట్గా మారాయి. వైజాగ్ రియాలిటీ మార్కెట్ గురించి క్రెడై వైజాగ్ ప్రతినిధుల మాటల్లోనే విందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. కరోనా మహమ్మారి నుంచి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ క్రమంగా తేరుకుంటోంది. ఉద్యోగ భద్రత పెరగడం, వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలవుతుండటంతో ఐటీఈఎస్ రంగాలలో నియామకాలు జోరందుకోవడం, గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, డెవలపర్స్ల ఆకర్షణీయమైన పథకాలు కారణాలేవైనా రియాలిటీ రంగంలో జోష్ నెలకొంది. నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తోన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాయ్ వైజాగ్ ప్రాపర్టీ షోను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందరికీ నమస్కారం. 32 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్గా ప్రారంభించబడి ఈనాడు క్రెడై విశాఖపట్నంగా రూపాంతరం చెంది మీ అందరి సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా ఒకే చోట ఒక వేదికగా 7వ అతిపెద్ద క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ MVP కాలనీ నందు జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖపట్నంలో
క్రెడై నిర్వహిస్తున్న 7వ అతిపెద్ద ప్రాపర్టీ షోకి విశాఖపట్నం క్రెడై తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. ఈ యొక్క ప్రాపర్టీ షోని దిగ్విజయం చేయాల్సిందిగా క్రెడై విశాఖపట్నం తరపున మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. డిసెంబర్ నెల 24, 25, 26 తారీఖుల్లో ఎంఈపీ కాలనీలోని గాదిరాజ్ ప్యాలెస్లో ఈ సంవత్సరం 120 స్టాల్స్తో విశాఖపట్నంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు అలాగే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ఆర్గనైజ్ చేయడానికి మా క్రెడై తరపున నిర్ణయం తీసుకుని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. ప్రాపర్టీస్ గురించి ఎక్కడ తెలుసుకోవాలన్నా జస్ట్ వాచ్ సుజన్ మీడియా రియల్ సిటీ.